చెప్పు. మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు, వేల మంది చనిపోయారు. మనం వీడియోలు చూసాం. ఎంత ఘోరంగా నెక్కడి యంగ్ అమ్మాయిల్ని నడిపించడం, ఇది చాలా విచారకరం. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను. వందలు. 7569441275 వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు, నా ఫేస్బుక్లో మెసేజ్లు, ట్విట్టర్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు, పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు. ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు, క్రైస్తవులందరికీ ముస్లింలందరికీ. ఈ ఒరే పిచ్చి కేఏ పాల్, మరి నీ దగ్గర సాక్ష్యాలు వందల మెసేజ్లు ఉన్నప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాపించి కోర్టు అన్న కేసు వేయవు కదరా. మళ్ళా నీకు ఎవడెవడో పంపించాడు మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. మళ్ళీ ఆ సాక్ష్యాలను తీసుకుని పోయి కంప్లైంట్ చేయి కదా. మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ చేస్తావు? కంప్లైంట్ చేసి అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు. మళ్ళీ నువ్వు కోర్టులో నిరూపిస్తానంటున్నావు కదా, నిరూపించడం వల్ల నిన్ను ఎవడు పట్టుకున్నాడు? నేను ఎవడైనా గట్టిగా పట్టుకున్నాడా? మళ్ళీ ఏమంటారా, ఈ దేశంలోనా నువ్వే దిక్కన్నారా? క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా నువ్వే దిక్కన్నారా? ఏం కామెడీరా! నీ మాటలు విని కామెడీ కూడా నవ్వుకుంటుందిరా కదా ప్రేక్షకులు. ముస్లింలు కూడా ఇతనికి మొరబెట్టుకున్నారంట, నువ్వే కేఏ పాల్ మాకు దిక్కు అని. పోన్రా, ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలు నువ్వే దిక్కు అని అంటూ అడుగుతున్నారు కదా. మళ్ళీ నువ్వు ఏమేమి వాళ్ళకి చేస్తున్నావు? వాళ్ళ కోసం ఏం సాయం చేస్తున్నావు? ఏం పీకి చూపిస్తున్నావు? నీతోనే అన్ని ఆధారాలు మెసేజ్లు ఉన్నావు కదా అందరూ పంపించినవి. మళ్ళీ అవి పట్టుకుని పోయి కోర్టులో నిరూపించడం మళ్ళా. ఫోన్ ఇప్పుడు నీ మెసేజ్లు టెక్స్టులు నీతో అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు మళ్ళీ ఎవరు అరెస్ట్ చేయాలరా పోలీసులు? నువ్వు కంప్లైంట్ ఇస్తే కదా. నువ్వు వెళ్ళి ఇలాంటి వాళ్ళని కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ రాసుకోకుండా నిన్ను పంపిస్తే అప్పుడు నీవు మీడియా ముందు చెప్పాలి కదా. నువ్వు వెళ్ళే దమ్ము ధైర్యం ఉంటే గుద్దలా ఇలాంటి వాళ్ళు చంపారని అది పోన్రా, నాకు నోటు మాటవద్దు, నిన్ను ఒకటి అడతాను. మీ దైవజనులు అంటారు కదా, లౌడగాళ్ళు పాస్టర్లు, వాడెవడు వరప్రసాదు, బెల్లంపల్లి ప్రవీణ్ గాడు, ఇంకా వాడెవడు శాలేం రాజు గాడు, ఈ లుచ్చా పాస్టర్ లంగా కొడుకులు ప్రతి వీడియోలు చెప్తారు కదరా, యేసు ప్రభు ఇప్పుడే నాతో మాట్లాడాడు, యేసు ప్రభు నన్ను ఇప్పుడే మాట్లాడొచ్చాను, యేసు ప్రభు నన్ను వాడుకున్నాడు, యేసు ప్రభు నన్ను ఏడుకున్నాడు, యేసు ప్రభు అది పీకినాడు, యేసు ప్రభు ఇది పీకినాడు, ఏమేమో చెప్తారు కదరా. మళ్ళీ ఇప్పుడు ప్రవీణ్ పడగాల వాడు యాక్షన్లో చచ్చాడా, ఎవరైనా చంపారా అనేది మళ్ళీ మీ యేసు వచ్చి సాక్ష్యం చెప్పరా పోలీస్ స్టేషన్లో. ఏమ్రా పాస్టర్లతో ఒక్కరితోనే మాట్లాడతారా మీ యేసు? పోలీసులతో వచ్చి మాట్లాడరా? ఇప్పుడు తన భక్తుల్ని చంపినప్పుడు రాడరా మళ్ళీ యేసు? ఎక్కడ దాక్కున్నాడరా? ఓహో, ఇజ్రాయేల్ వాళ్ళు కొట్టి చంపినట్లు భారతదేశంలో పోలీసులు కూడా కొట్టి చంపుతారని భయపడి తొప్పల్లో, గొట్టల్లో, అడవుల్లో దాక్కున్నాడా ఎట్లా వాడు పారిపోయి? కదరా కేఏ పాల్, చెప్పురా. ఒరే, పొద్దున లేస్తే పక్కల శంకల నల్లట పుస్తకాన్ని పెట్టుకుని మా దేవుడే యేసు దేవుడే నిజదేవుడు జీవం గల దేవుడు అని అరుస్తారు కదరా. మళ్ళీ వాడు ఏం మిక్తున్నాడు రా మళ్ళా కదా. గొర్రెలు, మతం మారిన గొర్రెలు, మీరు కూడా ఆలోచించండి. ఈ నా కొడుకు ఇవే చెప్పే కదా మేము మతం మార్చేది. యేసు ప్రభుని ఇప్పుడే నాతో మాట్లాడాడు, యేసు ప్రభు ఇదే చేశాడు అది చేశాడు అని చెప్తారు కదా. మళ్ళీ యేసు ప్రభుని ప్రేయర్ చేసి అడగలు కదా. యేసు ప్రభు చెప్పాడు ఎవడు చంపాడు కరెక్ట్ క్లియర్గా, ఎంతమంది చంపారు, ఎవరు చంపారని చెప్తాడా లేదా? ఆలోచించండి రా గొర్రెలు. మా హిందువుల్నే మతం మార్చి మీతోనే నెల నెల దశంభాగాలు కానుకలు లాగి మిమ్మల్ని మీ దేశానికి శత్రువుగా మారుస్తున్నారు.
మొన్నటి వరకు మీరు తల్లి పిల్లలుగా ఉండే మీ ఆత్మీయ హిందువులు మీరు క్రైస్తవం మారిన తర్వాత మీ హిందువుల్ని మీరు ద్వేషిస్తారు. అలా చేస్తారా ఈ బ్రిటిష్ లుచ్చా మతం? అర్థం చేసుకోండి. నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, లేదా నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది, ఫోన్ చేసి చెప్పండి. అయినా రారా కేపల్ ఇంకేం చెప్తావు వాగు. అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను, వందలు. అరే వెధవా కేపాల్, నువ్వు వెధవైతే పోలీసుల్ని మమ్మల్ని అందరం వెధవలనుకున్నావురా? అరే వందల టెక్స్ట్ మెసేజ్లు ఉండంటే నువ్వు కోర్టులో రుజువు చేస్తా అంటున్నావు కదా. ఒరే కోర్టులో రుజువు చేయాలంటే మొదలు నువ్వు కంప్లైంట్ చేయాలి కదరా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాపేయాలి కదా. ఎవరు చంపారని వాళ్ళ పేర్లు రాపేయాలి కదా. నువ్వు వాళ్ళ పేరు రాపించిన తర్వాత కదా నువ్వు కోర్టులో ప్రూవ్ చేసేది వీళ్ళు ఇలా చంపారని. సో వినండి ప్రేక్షకులు, వీడు ఏం మాట్లాడుతున్నాడు మీరే వినండి. కోర్టులో రుజువు చేసేవాడు టెక్స్ట్ మెసేజ్లు ఉన్నంట, టెక్స్ట్ మెసేజ్లతో వీడు కేసు నిరూపణ చేస్తాడంట కోర్టులోను. మళ్ళీ నవ్వాలనా ఏడవాలనా? వీడు కామెడీ కాడా? అసలు కామెడీ తక్కువ. అది ఏం చెప్పాలో నాకే అర్థం కాదు, మీరే చెప్పండి. రా చెప్పు. 20 ప్రశ్నలు. మొదటిగా పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? 2 ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్లు రాజమండ్రిలో ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? 3 నాతో పోస్ట్ మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు? అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత. ఒరే కేపాలు, నీకు కాలు ఎందుకు కలపలేదంటే పోలీస్ సూపరింటెండెంట్ నువ్వు ఒక కామెడీ పీస్ కాడని వాళ్ళకు కూడా తెలిసిందిరా. అందుకే కాలు కలపలేదు. ఎందుకురా బాధపడతావు? నువ్వు ఒక కామెడీ పీస్ కాడరా, ఏం పీకేది లేదు చేసేది లేదు, అరవడం తప్ప. 4 రాధా మోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన ఇంతవరకు అరెస్ట్ చేశారా? రిమాండ్కి చూసారా, నేను చెప్పానా వీడికి పిచ్చి బాగా ముదిరిందని.